బేల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేక్ కట్ చేసి శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కంది శ్రీనివాసరెడ్డి ప్రజలకు మరింతగా సేవలు అందిస్తూ ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాలని, ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చిరకాలం ఉండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు బేలా మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది సీనన్న గారు ఎమ్మెల్యే కోసం నిలబడ్డారు. మరి మొదటిసారి నిలబడిన తర్వాత 50,000 ఓట్లతో ఈరోజు నియోజక ప్రజలు ఓట్లేశారు. మరి ఎందరో ప్రజలు అన్నారు, మరి ఈరోజు అమెరికా నుంచి వచ్చారు కంది సీనన్న, అమెరికాకే వెళ్ళిపోతారని కొందరు ఎలక్షన్ అప్పుడు అన్నారు. కానీ కంది సీనన్న 50,000 ఓట్ల తర్వాత అమెరికాకు వెళ్ళలేదు. ఓటమి గెలుపుకు నాంది అని అమెరికా వెళ్లకుండా ఆదిలాబాద్లోనే ఉంటూ ఆదిలాబాద్ యొక్క నియోజక ప్రజలకు సేవా కార్యక్రమాలు 3 సంవత్సరాలు చేస్తున్నారు. మరి కంది సీనన్న ప్రతిరోజు ఆయన క్యాంపు ఆఫీస్లో ప్రతిరోజు కూడా పేదవాళ్లకు అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలకు కూడా కలుస్తూ వాళ్ళ బాధలు కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి కంది సీనన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఈ కాలంలో ఎంత డబ్బులున్నా ఈరోజు ఖర్చు చేయడానికి ముందరు రారు. కానీ కంది సీనన్న అమెరికా లాంటి దేశాన్ని వదిలి ఈ యొక్క మారుమూల వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ఉంచాలన్నదే ఈరోజు కంది శ్రీనివాస్ గారి యొక్క కర్తవ్యం. అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ వస్తాయో కంది సీనన్న భారీ మెజార్టీలతో ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గం గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.